వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం పార్టీ ఆదేశాల మేరకు తిరుచానూరు మండలంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరిగింది. ఇందులో వికసిత్ భారత్ 2047 ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డాక్టర్ సురేష్, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, తిరుచానూరు మండలంకి చెందిన తిరునామలి రూపేష్ బాబు పాల్గొన్నారు. వికసిత భారత్ నేను నా ఓటు హక్కును వినియోగించి ఇతరులను వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను నిలబెడతాను. నా నైతిక బాధ్యతగా గుర్తించి స్వచ్ఛమైన సుందరమైన సుసంపన్నమైన మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి సహకారం అందిస్తాను. కుల మత భాషాలింగ మరియు ప్రాంతీయ భేదాలను అధిగమించి జాతీయ సమైక్యత సమగ్రత మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు ఘనమైన వారసత్వాన్ని గౌరవిస్తాను. మహిళల గౌరవ మర్యాదలను పెంచుతూ వారి సాధికారతను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటాను. జాతీయ నిర్మాణానికి కీలకమైన విద్య, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు శక్తి సద్వినియోగం వంటి రకాలలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాను. అవినీతి రహిత వివక్ష లేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడతాను. వలసవాద భావజాలం మరియు వారసత్వ రాజకీయాల దుష్భావాలకు వ్యతిరేకంగా దళాన్ని నిర్మిస్తాను. స్వావలంబన దిశగా భారత్ చేసే ప్రయాణానికి మద్దతుగా వైజ్ఞానిక దృక్పథం, సృజనాత్మకత, సాంకేతిక పురోగతిని స్వీకరిస్తూ ముందుకు సాగుతాను. ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీ, పారదర్శకత పాటిస్తూ జాతి ప్రయోజనాల పట్ల తిరుగులేని నిబద్ధతతో వ్యవహరిస్తాను. బాధ్యతాయుతంగా కర్తవ్యబద్ధుడై దేశభక్తుల పౌరుడిగా దేశానికి సేవ చేస్తాను. దేశ సేవనే అత్యున్నతంగా భావిస్తాను. వికసిత్ భారత్ 2047 కలను సహకారం చేసుకోవడానికి కృషి చేస్తానని తను మన ధనముల ద్వారా మనస్ఫూర్తిగా సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞకు నేను ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఈ ప్రతిజ్ఞ మన ముందు ఒక లక్ష్యం పెట్టడం జరిగింది. ఏంటి ఆ లక్ష్యం? వికసిత భారత్ సంకల్పం. ఏంటి వికసిత భారత్ అంటే? అభివృద్ధి చెందిన భారతదేశము. మన తాతలు, మన తండ్రులు, మనము కూడా పాఠ్యాంశాల్లో చదువుకున్న భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశము, డెవలపింగ్ కంట్రీ అని చదువుతూ ఉన్నాం. కొన్ని దశాబ్దాలుగా ఎప్పటికీ ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశమైన అభివృద్ధి మరి ఎప్పుడు చెందుతుందనేటువంటి మాటకు ప్రశ్నగా మిగిలిపోయిన ప్రశ్నకు సమాధానం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు ఈ దేశం ప్రపంచంలో 14వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఎన్నో స్థానం ఉండేది? 14వ ఆర్థిక వ్యవస్థ ఉండేది. ఇవాళ 13 సంవత్సరాల తర్వాత భారతదేశం యొక్క స్థానం ఏంటి? 4వ స్థానానికి ఎగబాకింది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దాలనే లక్ష్యం విధించుకున్నటువంటి తక్కువ సమయంలోనే జపాన్ను
తోసివేసి ఇవాళ 4వ స్థానానికి ఆక్రమించడం జరిగింది. 2047కు ఈ దేశానికి స్వాతంత్రం లభించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సమయంలో ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన అగ్రదేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఈ దేశాన్ని గురుస్థానం నిలబెట్టాలనేటువంటి లక్ష్యానికి చదువుతున్న క్రమంలో మనవంతు బాధ్యతగా మనం కూడా దిశగా ప్రయాణం చేయాలా లేదా, చేద్దామా వద్దా? మరి చేస్తున్నటువంటి ఆయన సంకల్పానికి మనమందరూ కూడా తోడు కావాలి. ఆయన తీసుకున్న నిర్ణయాలను అమలుపరిచే క్రమంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను అధిగమించడంలో మనం కూడా భాగస్వాములు కావాలి. జరుగుతున్నటువంటి చర్చలో మనం కూడా కేవలం గంటసేపు అరగంటసేపు మాట్లాడకుండా కాదు, అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా మనం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులను ప్రజల్లో చర్చ పెట్టాలి. ప్రజలందరూ బాబు విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసాం సార్. దేశంలో ఎక్కడో జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో 400 సంవత్సరాల సమస్యను అవలీలుగా ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి వివాదం లేకుండా, ఒక రక్తపు చుక్కు కూడా కాకుండా అయోధ్యలో రామాలయాన్ని నిర్మాణం చేశారు. అది ఉత్తరప్రదేశ్ చెందింది. అదేవిధంగా కాశ్మీర్ సమస్య పేరుతోటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు పదే చొరబడి ఈ దేశంలో నలుమూలన నిద్ర లేస్తే ఒక చోట పడుకునే ముందు ఇంకో చోట మానవ బాంబులతోటి, క్యారియర్ బాంబులతోటి, సైకిల్ బాంబులతోటి, రకరకాల బాంబులతోటి రక్తం ఓడుతున్న దేశాన్ని మనం చూసేవాళ్ళం. ఏదైనా పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి టీవీ పెట్టి చూస్తే ఎక్కడో రైల్వే స్టేషన్లను, లేక గోకుల్ చాట్లను, లేక ఢిల్లీ హైకోర్టులను, కాశ్మీర్లను నిత్యం మానవ బాంబులతోటి, ఉగ్రవాదులతోటి దాడి జరిగింది. 20 మంది 30 మంది చనిపోయారు. రక్తం ఓడుతున్నటువంటి శరీరాలు, దేశమంతా కూడా గాయాల పాలైన రక్తం ఓడుతున్నటువంటి దేశం మనకు కనిపించేది. ఇవాళ ఎక్కడైనా ఎవడైనా ఆ రకమైన బాంబులు పెట్టి ధైర్యం చేస్తున్నాడా? లోపలకు చొరబడి మన మీద దాడులు చేయడం, క్యాంటీన్లో లేక గోకుల్ చాట్ లాంటి సంఘటన మనం చూస్తున్నామా? లేదు. వాటికి సరైనటువంటి సమాధానం ఎవరిస్తున్నారంటే సమర్థవంతమైన, నీతివంతమైన, గుండె ధైర్యం కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆ రకమైన ఆలోచన చేస్తే కూడా భూపాతాలను తొక్కి చూపిస్తారని చెప్పి నిరూపించిన ఘనత మనం చూసాం. 26/11 ముంబై దాడుల్లో దాదాపు 180 మందిని కసబ్ లాంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లాం ఛాందసవాద ఉగ్రవాదులు తుపాకీ గుర్రంతో 180 మందిని పుట్టన పెట్టుకుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం అక్కడికి వచ్చి చనిపోయిన వ్యక్తులకు దీపాలు పెట్టి, మైనపుత్తులు పెట్టి సంతాపం చెప్పిందే తప్ప దాడి చేసిన వ్యక్తిపై గట్టిగా మాట్లాడే ప్రయత్నం, దాడి చేసిన వ్యక్తి వెనకాల ఉన్న దేశం పేరు చెప్పడానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో అప్పటి పాలకులు ఉన్నారు. అనేక దాడులు జరిగినాయి. ఏ దాడి జరిగినా చనిపోయిన వాళ్ళకి సంఖ్య చెప్పడం, వాళ్ళకి ఎక్స్గ్రేస్ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనమందరం కూడా ఈ వికసిత భారత్ సంకల్పం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ, ఈ వికసిత భారత్లో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయంలో, ఆయన ప్రయాణంలో నేను కూడా ముందుకు సాగుతాను, సమిధినై ప్రాణార్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ఒక సంకల్పాన్ని మనం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కరపత్రంలో అనేకం ఈ అమృత్ కింద, స్మార్ట్ సిటీ కింద ఇచ్చినటువంటి నిధులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన నిధులు, అదే ఆయుష్మాన్ భారత్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం, 55 కోట్ల మంది ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కింద ఇవాళ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు పొందినటువంటి ఘనత. ఇవాళ మనకు పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులకు అత్యధిక సమస్య ఏంటంటే వైద్యం. మన సంపాదనలో సింహభాగం ఆరోగ్యం కోసం, వైద్యం కోసం ఖర్చు పెడుతూ అప్పులు పాలవుతున్నటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో 1,00,000 2 లక్షలు మించిపోతే వైద్యపు ఖర్చులు భరించలేక ప్రాణాలను సైతం, కుటుంబీకులను సైతం ఆసుపత్రుల్లో వదిలిపెట్టేటువంటి ఒక ప్రమాదకరమైన స్థితి నుంచి మనల్ని కాపాడే దిశగా ఇవాళ అదే రకమైనటువంటి నాణ్యమైనటువంటి అంతర్జాతీయ స్టాండర్డ్స్తో తయారు చేసేటువంటి ఈ మందులు, ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ ధరకు లభించే విధంగా ప్రధానమంత్రి జన ఔషధీకరణ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇది తెలుసుకోవాలి, చివరి అంశమైనప్పటికీ నేను ఇది మర్చిపోతే ప్రమాదం, తప్పు చేసిన వాడిని అవుతాను కాబట్టి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జన ఔషధీకరణ, ఎవరైనా మీరు ఏదైనా అవసరమైన మందులు కొనాలంటే మామూలు మందుల షాపులో కొనకండి. ప్రధానమంత్రి జనరిక్ మెడిసిన్ షాప్ అని ప్రధానమంత్రి ఫోటో ఉన్న షాపులోకి వెళ్ళి కొనండి. అక్కడ 222 రూపాయలకు దొరికేటువంటి మందు కేవలం 20 రూపాయలకు జనరిక్ మెడిసిన్స్లో దొరుకుతాయి. అయ్యా, అంత డబ్బు పెట్టే మందు తక్కువ ధరకు దొరికితే నాణ్యత ఉండదేమో, మన జబ్బు నయం కాదనేటువంటి ప్రశ్న మీకు ఉత్తరవచ్చు. నా పక్కన MBBS డాక్టర్ కూడా ఉన్నారు.
అక్కడ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఏదైతే కాంపోనెంట్స్ వాడి ఆ మెడిసిన్ తయారు చేస్తారో అదే ఇంగ్రీడియంట్స్ 100% పక్కా అదే మెడిసిన్ ఇందులో కూడా లభ్యమవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు తక్కువ ధరకు లభ్యమవుతుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ పేటెంట్ తీసుకున్నటువంటి డోలో 650 లాంటి కొన్ని మెడిసిన్స్ తయారు చేసేటువంటి సిప్లా కావచ్చు, రెడ్డీస్ ల్యాబ్ కావచ్చు, వాళ్ళు తయారు చేసిన క్రమంలో కొంతకాలం వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరము 6 నెలలు 2 నెలలు. ఆ 2 నెలలు పూర్తయిన తర్వాత ఆ మెడిసిన్ ఎవరైనా తయారు చేయొచ్చు. సో అదే మెడిసిన్ తక్కువ ధరకు తయారు చేసి జనరిక్ మెడిసిన్ పేరుతోటి దిగువ మధ్య తరగతి ప్రజలకు అందరికీ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇచ్చే విధంగా ఈ మందులు అన్ని రకాల వైద్యకి సంబంధించిన పరికరాలు కొన్ని, అదేవిధంగా మనం ఓరల్గా తీసుకునేటువంటి మెడిసిన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, అన్నీ కూడా తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ జనరిక్ మెడిసిన్స్ ప్రోత్సహించాలి. ఇప్పటికీ 16,000 ప్రధానమంత్రి జన ఔషధి కేంద్ర కేంద్రాలు 16,000 ప్రారంభించడం జరిగాయి. తద్వారా పేద ప్రజలకు 38,000 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఈ అందరికీ మనకు ఉపయోగపడేది. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ నాకు జనరిక్ మెడిసిన్స్ రాయండి అని చెప్పి గట్టిగా అడిగి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనరిక్ మెడిసిన్స్ ఇవ్వండి నాకు చాలు, 1000 రూపాయలు పెట్టుకునే మందులు కేవలం 80-90 రూపాయలకే లభించే అవకాశం ఉంది. ఇది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఇలాంటి అనేక పథకాలు, మంచివి అద్భుతమైనటువంటి పథకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకొని ప్రజలకు తెలియజెప్పాలని కోరుకుంటూ ఇప్పుడు మనం అందరం కలిసి ఈ ప్రతిజ్ఞలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఈ వికసిత భారత్ 2047 ప్రతిజ్ఞను తెలుగు చదువుతావా? చదువుతారు. అందరూ లేచి నిలబడి కుడి చేయి ముందుకు చదువుతావా? ఆయన చదువుతారు. రూపేష్ ఇప్పుడు ప్రతిజ్ఞ చదువుతారు. మనం అందరం కూడా ఒక చేయి ముందు పెట్టి ఆ ప్రతిజ్ఞను మనం కూడా చదువు. మీకు అందరికీ ప్రతిజ్ఞ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు ముందు చెప్పాలి. నేను రూపేష్ బాబు అనేది అన్న దగ్గర ప్రతి ఒక్కరూ మీ పేరు చెప్పి ప్రతిజ్ఞ స్టార్ట్ చేయండి. దశలో ఉన్న బాల బాలికలు ఎదుర్కొన్నటువంటి ఆత్మ గౌరవ సమస్య ఏదైతే ఉందో దాన్ని స్వచ్ఛ భారత్ పేరుతో స్పృశించి దాన్ని నిర్మూలించేటువంటి క్రమంలో ఇవాళ 14 కోట్ల మరుగుదొడ్లను దేశవ్యాప్తంగా నిర్మాణం చేసి, మరుగుదొడ్లు లేని గ్రామం లేదు, మరుగుదొడ్లు లేని ప్రభుత్వ పాఠశాల లేదు, మరుగుదొడ్లు లేని ఇల్లు లేవు. గతంలో మనం చూసాం, ఉదయాన్నే మరుగుదొడ్డికి బహిర్భూమికి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మనందరి యొక్క ఆరోగ్యాన్ని, మన మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా స్వచ్ఛ భారత్ తీసుకురావడము, 41 కోట్ల ఈ రకమైన నిర్మాణం చేసి మనందరి యొక్క గౌరవాన్ని కాపాడింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మరి 10 సంవత్సరాల క్రితం మనం చూస్తే ఆ పరిస్థితి ఉందా? లేదు. గ్రామాల్లో మనకెళ్తే ఉదయాన్నే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎవరి గౌరవం కాపాడబడింది? మనతోటి అక్క చెల్లెల యొక్క గౌరవం కాపాడబడింది. ప్రభుత్వ పాఠశాలలో కనీసమైనటువంటి మరుగుదొడ్ల సౌకర్యం లేకుండా బాలికలు కౌమార దశలో ఉన్నటువంటి 14, 15, 9 వయసు ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోలేక స్కూల్కు పోవాలంటే భయపడి బడి మానేసినటువంటి ఒక భయంకరమైన పరిస్థితి చూసాము. మరి మహిళలు, బాలికలు చదువుకోకపోతే ఎవరికి నష్టం? మొత్తం కుటుంబానికి నష్టం, మొత్తం సమాజమే నష్టపోతుంది. మరి ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టు. మరి మహిళను చదివించాల్సిన బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఆ సమస్యను పరిష్కరించడం కారణంగా ఇవాళ మహిళలను ప్రోత్సహించి ముందుకు తీసుకోవడం జరిగింది. అంతేకాదు, మహిళల యొక్క భాగస్వామ్య అవసరము. ఈ దేశంలో మహిళను, స్త్రీని శక్తిగా, మహాశక్తిగా, దుర్గామాతగా పూజించేటువంటి మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆడపిల్ల కనడం, ఆడపిల్లను పెంచడం, ఆడపిల్లను పోషించడం కష్టం అని చెప్పి పురిటిలోనే గొంతు నొక్కినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఆడపిల్ల అంటే ఇంటికి అదృష్టము, ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటి నిరుపమానమైనటువంటి అర్థాన్ని ఇస్తూ బేటీ బచావో బేటీ పడావో పేరుతోటి మహిళా శక్తిని, స్త్రీ యొక్క గౌరవాన్ని, స్త్రీ యొక్క శక్తివంతమైనటువంటి రూపాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అనేక స్కీమ్స్ మహిళా ఆధారంగా, స్త్రీ ఆధారంగా అనేక స్కీములు తీసుకురావడం జరిగింది. ఏదైతే పురుషులు స్త్రీల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, నిష్పత్తి ఉందో ఆ నిష్పత్తిని తగ్గించే క్రమంలో మీకు అర్థమైన నిష్పత్తి అంటే 1000 మంది పురుషులకు కేవలం 940 మంది మహిళలు మాత్రమే ఉండే పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి మహిళ, ప్రతి ఆడబిడ్డ ఇంట్లో లక్ష్మీదేవిగా పూజిస్తూ, మహిళలను ప్రోత్సహిస్తూ, కూతుళ్లతో తండ్రులు ఫోటో పెట్టమని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ప్రతి కూతురును కూడా గౌరవించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఆ రకంగా జరుగుతున్న అభివృద్ధిలో ప్రతి మహిళను భాగస్వామ్యం చేయడం కావచ్చు. అదేవిధంగా ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలి, ప్రతి నిరుపేదకు ఇల్లు, అందరికీ ఇల్లు అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవాళ దేశంలో 12 కోట్ల
4 కోట్ల ఇల్లు నిర్మాణం చేసి ఉచితంగా ఇవ్వడం. 4 కోట్ల ఇల్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం 4 కోట్లు నిర్మాణం చేసిస్తే ఆంధ్రప్రదేశ్లో మనకు 23 లక్షల ఇల్లు కేటాయించడం జరిగింది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్తో పోలిస్తే తక్కువ జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ఇలాంటి మంచి విషయాలను ప్రజల మధ్యలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? కేవలం అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారమే కాదు, ఏదైతే ఒకప్పుడు భారతదేశం పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ పేరుతోటి మన స్థాయిని తగ్గిస్తూ కేవలం పాకిస్తాన్ని పరిమితం చేసేటువంటి గత పాలకుల యొక్క తప్పుదాల కారణంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చివేస్తూ ఇవాళ భారత్ అంటే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన